ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్లో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 300 మంది ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, జనరల్ చెకప్, గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక రోజు దీక్షా దివాస్ అని అన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారని అన్నారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో జీహెచ్ఎంసీలో గల్లీ గల్లీకి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై గౌరవ కేసీఆర్ గారు 2009లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్. నవంబర్ 29, 2009 నాడు తాను ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి నిరంతరమైన నిరాహార దీక్ష పునాది వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చి మన రాష్ట్రం రావాలి, మన స్వరాష్ట్రం మన పాలన చేసుకోవాలనే నినాదంతో కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్రాన్ని సంపాదించుకొని అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారి పాలనలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందరికీ కూడా ఉచితంగా ఉండాలనే ఉద్దేశంతో వారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అదేవిధంగా గల్లీలో ఈరోజు మేమందరం కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే విధంగా గడ్డనారం ప్రాంతంలో ఏర్పాటు చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడ గడ్డనారంలోని వివేకానంద నగర్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసాం. కావున ఇక్కడ ప్రజలందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా మళ్ళొక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారి నాయకత్వం మరింత ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.